రైట్ ఇక మనం గుంటూరు జిల్లాకు వెళదాం. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి ఒక్కసారి మనం చూద్దాం. డెఫినెట్లీ ఈశ్వర్, ప్రధానంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా అయితే, దాని తర్వాత అత్యధిక నియోజకవర్గాలు దాదాపు 17 నియోజకవర్గాలు ఉన్న జిల్లా గుంటూరు. గుంటూరులో రాజకీయ చైతన్యం ఎక్కువ. గుంటూరుకు సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏం కాబోతుంది, ప్రధానంగా పార్టీ అభ్యర్థుల బలాబలాలకు సంబంధించి ఓటు వేసే ముందు ఆ అభ్యర్థుల విషయంలో ఆలోచిస్తున్న సానుకూల అంశాలేంటి, దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా నియోజకవర్గం వారీగా చూద్దాం. గుంటూరు జిల్లాకు సంబంధించి మనం గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాం. ఏపీ తీర్పు ఎటువైపులో భాగంగా ప్రధాన అభ్యర్థులు గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఆలపాటి రాజా సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, నాదెండ్ల మనోహర్ మాజీ స్పీకర్ ఈసారి జనసేన నుంచి బరిలో ఉన్నారు. ఈశ్వర్ రైట్, ముందుగా ఆలపాటి రాజాకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో బలమైన కేడర్, ఆర్థికంగా బలమైన నేత కావటం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు అన్నాబత్తుల శివకుమార్. ప్రధానంగా కనిపిస్తున్న సానుకూల అంశాలు, తండ్రి సత్యనారాయణకు ఉన్న మంచి పేరు, విద్యా సంస్థల అధిపతి, వివాద రహితుడు, ఓటమి సానుభూతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్. ఈశ్వర్ రైట్, ఇక జనసేన నుంచి పోటీ ఉన్నారు నాదెండ్ల మనోహర్. ఇక్కడ త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మూడో అభ్యర్థిగా మనకు కనిపిస్తున్నారు నాదెండ్ల మనోహర్. ఆయనకి సంబంధించినటువంటి సానుకూల అంశాలు, రాజకీయ అనుభవం, నియోజకవర్గంపై పట్టు, రూరల్ ప్రాంతంలో జనసేనకు పట్టు ఉండటం, పవన్ కళ్యాణ్ చరిష్మా కలిసి వచ్చేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్ రైట్, రాష్ట్రంలో అటు కుప్పం, పులివెందుల తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మంగళగిరి. రాష్ట్ర మంత్రి సీఎం తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తుండడం దానికి విశేషం. ఇక మంగళగిరికి సంబంధించి నారా లోకేష్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి ప్రధానంగా బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి, నారా లోకేష్కి సంబంధించి బలంగా పనిచేస్తున్న సానుకూల అంశాలు. రైట్, తప్పకుండా నారా లోకేష్కి సంబంధించినటువంటి అంశాలు, సీఎం కుమారుడు కావడం, విస్తృత ప్రచారం చేయటం, రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, పార్టీ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయటం ఆయనకి సంబంధించినటువంటి సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డికి సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు చూద్దాం. రాజధాని అక్రమాలపై పోరాటం చేయడం, నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు, సేవా కార్యక్రమాలు, రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం. ఈశ్వర్ రైట్, ఇక మంగళగిరి నుంచి మనం రేపల్లె నియోజకవర్గానికి వెళదాం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, వారికి ఉన్నటువంటి సానుకూల అంశాలు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ నుంచి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ సీనియర్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. సతీష్ ఇక అనగాని సత్యప్రసాద్ టీడీపీ అభ్యర్థి, అనుకూల అంశాలు చూద్దాం. మంత్రిగా మోపిదేవి చేసిన ఆగడాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం, చంద్రబాబు 2 సార్లు ప్రచారం చేయడం కలిసి వస్తుందంటున్నారు. ఈశ్వర్ రైట్, ఇక మోపిదేవి వెంకటరమణ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఆయనకి సంబంధించినటువంటి సానుకూల అంశాలు ఏమున్నాయో స్క్రీన్ పైన చూద్దాం. గతంలో మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సొంత సామాజిక వర్గం మద్దతు కూడగట్టడం, గెలిస్తే మంత్రి పదవి వస్తుందనేటటువంటి ప్రచారం ఆయనకున్నటువంటి సానుకూల అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్ రైట్, ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ప్రస్తుతం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ నుంచి, మేరుగా నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈశ్వర్ రైట్, నక్కా ఆనందబాబు మంత్రికి సంబంధించినటువంటి సానుకూల అంశాలు ముందుగా స్క్రీన్ పైన చూద్దాం. సొంత సామాజిక వర్గం పూర్తి మద్దతు ఇవ్వడం, మంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో పట్టు, బలమైనటువంటి కేడర్, ఇది ఆయనకున్నటువంటి సానుకూల అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగా నాగార్జునకు సంబంధించి ప్రజల్లో బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలేంటో ఒకసారి చూద్దాం. ఎస్సీ సామాజిక వర్గం మద్దతు, నవరత్నాలను విస్తృతంగా ప్రచారం చేయడం, గత ఓటమి సానుభూతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం. ఈశ్వర్ రైట్, రేపల్లె తర్వాత మరో నియోజకవర్గం మనం వెళుతున్నాము. వేమూరు నుంచి ఇప్పుడు మనం వెళుతున్నాము బాపట్ల నియోజకవర్గానికి. బాపట్ల నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, టీడీపీ తరపున అన్నం సతీష్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. కోన రఘుపతి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. సతీష్ ప్రభాకర్కి సంబంధించినటువంటి అనుకూల అంశాలు చెప్పండి. రైట్, టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్, అనుకూల అంశాలు చూద్దాం. పార్టీ నేతలతో సమష్టిగా పని చేయించుకోవడం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రభుత్వ పరంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఈశ్వర్ రైట్, ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఉన్నటువంటి అనుకూల అంశాలు, కోన రఘుపతికి సంబంధించి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, 4 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడం ఆయనకు కలిసొచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్ రైట్, ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి మరో నియోజకవర్గం చూద్దాం. పొన్నూరు విషయానికి వస్తే ధూళిపాల నరేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కిలారి రోషయ్య
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు ఈశ్వర్. రైట్, ధూళిపాల నరేంద్రకి సంబంధించి అనుకూల అంశాలు స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయటం, వరుసగా విజయం సాధించడం, సంఘం డైరీ చైర్మన్గా రైతులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్, ఇక కిలారి రోషయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, ప్రధానంగా పనిచేస్తున్న సానుకూల అంశాలు సొంత సామాజిక వర్గం మద్దతు కూడగట్టడం, మైనార్టీలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం, గతంలో పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటరమణ సహకారం అనుకూల అంశాలుగా కనిపిస్తున్న ఈశ్వర్. ఎస్, పొన్నూరు నుంచి మనం తాడికొండ నియోజకవర్గానికి వెళదాం సతీష్. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రధానంగా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. ముందుగా టీడీపీ నుంచి బరిలో ఉన్నారు శ్రావణ్ కుమార్, ఇక ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. శ్రావణ్ కుమార్ కి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఒకసారి. రైట్, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలుగుదేశం నుంచి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు ఒకసారి చూద్దాం. రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయి పట్టుండడం, రాజధాని అభివృద్ధి, భూముల ధరలకు రెక్కలు రావడం, పార్టీ కేడర్ బలంగా ఉండడం ఈశ్వర్. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీదేవికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. డాక్టర్గా క్లీన్ ఇమేజ్ ఉండటం, పార్టీ కేడర్ను కలుపుకుని విస్తృతంగా ప్రచారం చేయటం, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్, ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే గుంటూరు వెస్ట్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు ఒకసారి చూద్దాం. మద్దాలి గిరిధర్ తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. చంద్రగిరి యేసురత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు ఈశ్వర్. రైట్, గిరిధర్కి సంబంధించినటువంటి సానుకూల అంశాలు ముందుగా స్క్రీన్ పైన చూద్దాం. సొంత సామాజిక వర్గం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు, కమ్మ సామాజిక వర్గం అండా, సంక్షేమ పథకాలపై ప్రచారం ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్న యేసురత్నంకు సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలంటే ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో 3 సార్లు విస్తృత ప్రచారం చేయడం, బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మద్దతు, జనసేన పోటీతో టీడీపీ ఓట్లు చీలే అవకాశం ఈశ్వర్. ఎస్, నెక్స్ట్ మనం వెళుతున్నాము ప్రతిపాడు నియోజకవర్గానికి. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రభావితం చేసేటటువంటి అంశాలు, వారి బలాబలాలు అభ్యర్థులకు సంబంధించి. డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రతిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక మేకతోటి సుచరిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ముందుగా డొక్కాకు సంబంధించి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ప్రతిపాడు బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు చూద్దాం. సొంత సామాజిక వర్గం అండ, బలమైన కేడర్, నియోజకవర్గంలో విభేదాలు లేకపోవడం, మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన అభివృద్ధి ఈశ్వర్. ఎక్స్, ఇక మేకతోటి సుచరిత ఆమెకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు, ఎస్సీ సామాజిక వర్గం మద్దతు కోసం ప్రయత్నాలు, 2 సార్లు ఓటమి పాలయ్యారనేటటువంటి సానుభూతి, ఖర్చుకు వెనుకాడకపోవడం ఇవన్నీ కూడా ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక గుంటూరు సిటీలో మరో నియోజకవర్గం గుంటూరు ఈస్ట్కి సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు ఒకసారి చూద్దాం. మహమ్మద్ నసీర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. షేక్ మహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉన్నారు ఈశ్వర్. ఎస్, ముందుగా మనం నజర్కి సంబంధించినటువంటి సానుకూల అంశాలు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ బలంతో ముందుకు వెళ్లడం, చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయటం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లటం ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ముస్తఫా సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, షర్మిల జగన్ ప్రచారం కలిసిస్తుందనే భావన ఈశ్వర్. ఎస్, గుంటూరు తూర్పు నుంచి మనం పెదకూరపాడు నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ప్రధానంగా ప్రభావితం చేసేటటువంటి అంశాలు. ముందుగా అభ్యర్థుల వివరాలు చూద్దాం. కొమ్మాలపాటి శ్రీధర్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. నంబూరి శంకర్రావు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ ప్రధానంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు చూద్దాం. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, పార్టీ కేడర్ను కాపాడుకోవడంలో సక్సెస్ కావడం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఈశ్వర్. ఎస్ సతీష్, మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నంబూరి శంకర్రావుకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు చూద్దాం. సొంత సామాజిక వర్గం మద్దతు కూడగట్టే ప్రయత్నం, సిట్టింగ్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఖర్చుకు వెనుకాడకపోవటం ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్, ఇక గుంటూరు జిల్లాలో హాటెస్ట్ నియోజకవర్గం చిలకలూరుపేటకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన సానుకూల అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలో ఉన్నారు. విడదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈశ్వర్. ఎస్, పుల్లారావుకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు ముందుగా స్క్రీన్ పైన. మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, గెలిస్తే మరోసారి మంత్రి పదవి వస్తుందనేటటువంటి ప్రచారం జోరుగా నియోజకవర్గంలో ఉంది. ఇక వైసీపీ అభ్యర్థి విడదల రజనీకి సంబంధించి ప్రజల్లో బలంగా పనిచేస్తున్న సానుకూల అంశాలు చూద్దాం. బీసీ, కాపు, రజక సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకోవటం, టీడీపీ అసంతృప్తులను క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ సాధించారన్న ప్రచారం,
పుల్లారావు కుటుంబం పెత్తనాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లటం. ఈశ్వర్. ఎస్, చిలకలూరిపేట తర్వాత మనం వెళుతున్నాము సత్తెనపల్లి నియోజకవర్గానికి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏవి, అభ్యర్థులకు కలిసి వచ్చే అంశాలేవి? టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్, అలాగే అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు. ముందుగా కోడెలకు సంబంధించి రైట్, రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రంగంలో ఉన్నారు. బలంగా పనిచేస్తున్న సానుకూల అంశాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి, పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో సక్సెస్ కావడం, నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించడం. ఈశ్వర్. రైట్, ఇక అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. కోడెలపై ఉన్న అవినీతి ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కేడర్తో కలిసి ముందుకు వెళ్లడం, ఎంపీ అభ్యర్థి సహకారంతో విస్తృతంగా ప్రచారం చేయడం ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్. గుంటూరు జిల్లాలో మరో నియోజకవర్గం వినుకొండకు సంబంధించి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరు ఒకసారి చూద్దాం. జీవి ఆంజనేయులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం రంగంలో ఉన్నారు. బోల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈశ్వర్. ఎస్, ఆంజనేయులకు సంబంధించినటువంటి సానుకూల అంశాలు ముందుగా స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పరిచయాలతో ప్రచారం చేయటం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లటం, సినీ ప్రముఖులతో ప్రచారం చేయించడం, ఇవన్నీ కూడా జీవి ఆంజనేయులకు కలిసి వచ్చేటటువంటి అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించి ప్రధానంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు చూద్దాం. తిరుమల డైరీ వ్యవస్థాపకుడిగా రైతులతో సత్సంబంధాలు, బలంగా పార్టీ కేడర్, సొంత సామాజిక వర్గంపై పట్టు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు వైసీపీలో చేరడం. ఈశ్వర్. రైట్, ఇక మనం మరో నియోజకవర్గానికి వెళదాం. నర్సారావుపేట నియోజకవర్గానికి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా కనిపిస్తోంది. నర్సారావుపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి అరవింద్ బాబు ఉన్నారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు. రైట్, వీళ్ళిద్దరికి సంబంధించి ముందుగా అరవింద్ బాబు. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుకు సంబంధించి సానుకూల అంశాలు చూద్దాం. కాంగ్రెస్ నేత నల్లపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గం నుంచి పూర్తి సహకారం అందడం, వైద్యుడిగా మంచి పేరు సంపాదించడం, రాయపాటి సహకారం, ఖర్చుకు వెనకాడకపోవడం అనుకూల అంశాలుగా కనిపిస్తున్న. ఈశ్వర్. ఇక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి సానుకూల అంశాలు, నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం, అవినీతి ఆరోపణలు లేకపోవడం, జగన్ చరిష్మా, అలాగే ఖర్చుకు వెనుకాడకపోవటం, ఇవన్నీ కూడా కీలక అంశాలుగా ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. సతీష్. రైట్, గుంటూరులో మరో కీలక నియోజకవర్గం మాచర్లకు సంబంధించి ప్రధానంగా బలంగా పనిచేస్తున్న అంశాలు ఏంటో చూద్దాం. మాచర్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంజురెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈశ్వర్. ఎస్, అంజరెడ్డికి సంబంధించినటువంటి సానుకూల అంశాలు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మనం సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదని ప్రచారం చేయడం, రామకృష్ణారెడ్డి బాబాయ్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి మద్దతు ఈయనకు ఉండటం, అలాగే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం అనేది ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సతీష్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డికి సంబంధించి బలంగా పనిచేస్తున్న అంశాలు, 4 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం, నియోజకవర్గంలో పట్టు ఉండడం, పార్టీ కేడర్తో పాటు సొంత కేడర్తో విస్తృతంగా ప్రచారం. ఈశ్వర్. రైట్, మాచెల్ల నుంచి మనం గురజాల నియోజకవర్గానికి వెళదాం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ప్రభావితం చేసేటటువంటి అంశాలు, వారికి కలిసి వస్తున్నటువంటి అంశాలు ప్రధానంగా ఎర్రపతినేని శ్రీనివాసరావు ముందుగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. ఎర్రపతినేనికి సంబంధించినటువంటి సానుకూల అంశాలు ఒకసారి. రైట్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్ గురజాల ప్రజల్లో బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అంటూ ప్రచారం చేయడం, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం. ఈశ్వర్. ఎస్, ఇక కాసు మహేష్ కు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. బీసీ సామాజిక వర్గం, కార్మిక సంఘాల మద్దతు ఉంది, వైశ్య సామాజిక వర్గం మద్దతు ఉంది, అలాగే కాసు కుటుంబంపై ఉన్నటువంటి సానుభూతి అతన్ని గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇవన్నీ ఆయనకి సంబంధించినటువంటి సానుకూల అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. సతీష్. ఇక గుంటూరు రూరల్ విషయానికి వద్దాం. గుంటూరు రూరల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు ఒకసారి చూద్దాం. రైట్, ఇక ఓవరాల్గా చూస్తే గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈశ్వర్. ఖచ్చితంగా తూర్పుగోదావరి తర్వాత ఒక విధంగా డిసైడింగ్ ఫ్యాక్టరీ జిల్లాగానే కనిపిస్తోంది గుంటూరు, ఎందుకంటే 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడం. ఓవరాల్గా రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది? రైట్, గుంటూరు ఓవరాల్ ముఖ చిత్రం చూస్తే ఇరు పార్టీలు నువ్వా నేనా అనేలా పరిస్థితి కనిపిస్తోంది. 17 నియోజకవర్గాలకు సంబంధించి చాలా కీలకంగా పోటీ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సతీష్, ఓవరాల్ ముఖ చిత్రాన్ని చూసినప్పుడు మాత్రం ఇటు టీడీపీ అటు వైసీపీ గట్టి పోటీనే ఇస్తున్నాయి ఒకదానికి ఒకటి. సో ఓవరాల్ పరిస్థితి మనం ఇరు పార్టీలకు సంబంధించి నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. పోటీ తీవ్రంగా ఉందనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పిక్చర్. రైట్, అబ్సల్యూట్లీ ఈశ్వర్. మనకి చూస్తున్నాం మొత్తం ఓవరాల్ గా విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి చూస్తే అటు శ్రీకాకుళంలో నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఆ తర్వాత మనం 1 by 1 చూసుకుంటూ వస్తే ప్రధానంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య నువ్వా నేనా అన్న
పోటీ నెలకొని ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో మళ్ళీ ఆ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అటు విజయనగరం, విశాఖపట్నంలో టీడీపీకి స్వల్పాధిక్యం కనిపిస్తుంటే కృష్ణా జిల్లాలో కొంత తిరుగులేని ఆధిక్యం దిశగా తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది. కానీ శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు అలాగే గుంటూరు ఈ 4 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా 2 పార్టీల మధ్య నువ్వా నేనా అన్న పోటీ అయితే నెలకొంది. అలాగే రాజకీయంగా మరో కీలకమైన జిల్లా ప్రకాశం జిల్లాకు సంబంధించి తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రధానంగా అభ్యర్థులు ఓటు వేసే ముందు అభ్యర్థులకు సంబంధించి ఏ అంశాలను సానుకూల అంశాలుగా సగటు ఓటరు ఆలోచన చేస్తున్నాడు, దానికి సంబంధించి 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు. ఈశ్వర్, ప్రకాశం జిల్లాలో మొత్తం నియోజకవర్గాలండి, తాజా పరిస్థితి ఏంటి? రైట్, ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరు, వారికి సంబంధించినటువంటి బలాలు ఏంటి, అక్కడ ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి, వారికి ఓటు వేసే ముందు ప్రజలు పరిశీలిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, ప్రతి అంశాన్ని కూడా 10 టీవీ క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అధ్యయనం చేసిన తర్వాత ఈ రిపోర్ట్ను తీసుకొచ్చింది. 10 టీవీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పటి వరకు మీరు చూశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టేలా మీకు అందించింది 10 టీవీ.